నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా వెళ్ళాక మరోలా నటించే పాత్ర కాదు. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవారు ఒకరైనా ఉంటారు. నువ్వు తిరిగి వాళ్లకు ఏదో చెయ్యాలని ఆశించారు. నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. ఇదే వారికి జీవితం మొత్తంలో నువ్విచ్చే విలువైన బహుమతి. బంధం నిలబడాలంటే కావలసినది బాధ్యత, అర్థం చేసుకునే మనసు, ఖరీదైన బహుమతులు మాత్రం కాదు. కొంతమంది వారికి అవసరం పడినప్పుడే మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి. అంధకారంలో వారికి మీరే కిరణం కావచ్చు. గుర్తించండి, ఒక గెలుపు ఓటములా కోడాలి. కష్టం రెడ్ సిగ్నల్ లాంటిది, చాలాసేపు ఉంటుంది. ఓపిగ్గా అది ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే. సుఖం గ్రీన్ సిగ్నల్ లాంటిది, కొద్దిసేపే ఉంటుంది. కానీ తరువాత హుషారుగా ముందుకు దూసుకుపోవచ్చు. పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు. మీ అభివృద్ధికి అవే ఆటంకాలు. ఎవరినైనా సరే 10 మందిలో ప్రశంసించాలి, అవసరమైతే ఏకాంతంలో మాత్రమే మందలించాలి. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పిస్తే, మరొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరిది ఒక్కో పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు, మరికొందరు నిన్ను వాడుకుంటారు, ఇంకొందరు నీకు నేర్పిస్తారు, మరికొంతమంది నిన్ను ప్రేమిస్తారు. కానీ ఎవరైతే నీలో శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు, విలువైన వారు. ప్రపంచంలో భరించలేని ఒక కష్టమైన విషయం, నచ్చిన వాళ్ళు మనకు విలువ ఇవ్వకపోవడమే. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ల మంచి కోసం ఏదైనా చెప్తే మనం వారి దృష్టిలో చెడ్డవాళ్లం అయిపోతాం. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి, చెడు, పుణ్యం, పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. గతంలో చేసిన తప్పులను దిద్దుకునేందుకు భగవంతుడు ఇచ్చే మరో అవకాశమే భవిష్యత్తు. బాధ పెట్టేవాడు తన వల్ల ఎదుటివాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోడు. బాధపడేవాడు ఎంత అనుభవిస్తున్నాడో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పనూ లేడు. ఆస్తులను 7 తరాల వరకు అందివ్వలేకపోయినా పర్వాలేదు. సద్గుణాలను ఒక్క తరానికైనా అందివ్వగలిగితే అవి 7 తరాల వరకు నిలిచి ఉంటాయి. యథార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. వాటినే జనాలు నమ్ముతారు కూడా. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే, పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక. ఇది రాసిపెట్టుకో.